కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పీఏసీ సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో స్థానిక గంగరాజు నగర్లోని జనసేన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జన సైనికులకి, నాయకులకి, అలాగే టీడీపీ శ్రేణులకి, బీజేపీ శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క లోకల్గా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆఫీస్ నుంచే జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ నుంచే అందరూ కూడా మూడు పార్టీలను కలుపుకొని అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరు, మేము రేపు పొద్దున ఏం చేయబోతున్నాం, దీంట్లోంచి ఈ బంగాళాఖాతంలో తోసేసిన మన దీని ఎలా బయటికి తీసుకెళ్తా ఉన్నది బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తోటి మూడు పార్టీలు కలిసి రాబోతూ ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో మాట్లాడుకుంటూ ఉన్నారు. త్వరలో అన్ని వివరాలు 2 రోజులు పూర్తి క్లారిటీ తోటి అన్ని వివరాలు పూర్తిగా వస్తాయి. వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయి ఇప్పటికే మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి మూడు పార్టీలు కలిసి డోర్ టు డోర్ తిరిగి అనేక కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోని మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఏం అవసరం అదే చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ముందు ప్రజలకు ఏం అవసరం, సాధారణ పరిపాలన అవసరం. ఇవాళ సాధారణ పరిపాలన లేదు రాష్ట్రంలో. ఆ పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు. ఫస్ట్ సాధారణ పరిపాలన చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మేము సంక్షేమానికి దూరం కాదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాకు సంక్షేమం ఒక్కరినైతే అభివృద్ధి ఒక్కరిని అది బట్టి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.